ఐవీఎఫ్ అంటే ఏంటో మీకు ఒక అవగాహన అనేది మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. సో ఇందులో ప్రొసీజర్ దగ్గరికి వచ్చేసరికి అసలు ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి, స్టిమ్యులేషన్ అంటే ఏం చేస్తారు, ఇందులో దీని డ్యూరేషన్ ఎంత అని మనం తీసుకుంటే, డ్యూరేషన్ ఆఫ్ ఐవీఎఫ్ మనకి యూజువల్గా 10 days ఉంటుందండి. ఆర్ సమ్ టైమ్స్ ఇట్ మే ప్రొలాంగ్ టు 12 days, ఆర్ సమ్ టైమ్స్ ఎర్లీగానే 8 days స్టిమ్యులేషన్ అనేది కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది తగ్గించడం జరుగుతుంది, డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ రెస్పాన్స్ అనమాట. సో అసలు ఐవీఎఫ్ స్టిమ్యులేషన్లో ఏం చేస్తారు? సో ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ స్కాన్ చూసి ఆ తర్వాత మీ బ్లడ్ టెస్ట్లు అనేది మనం చూసుకుని, సో ఇవి రెండు మనకి బాగున్నాయి, మీ డాక్టర్ బాగున్నాయి అని అంటే దెన్ మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే మీ అకౌంట్ బట్టి మీ రెస్పాన్స్ అనేది ఒకటి డిపెండ్ అయి ఉంటుంది, ఇంకొకటి ఏజ్ ఆఫ్ ద ఫిమేల్ పార్ట్నర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి వారి యొక్క వెయిట్ బట్టి మనం డోస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఇంజెక్షన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇంజెక్షన్స్ ఏమి ఇస్తాము? హార్మోన్ ఇంజెక్షన్స్ అనేసరికి ఏంటంటే గొనడోట్రోపిన్స్ అనేవి మనం ఇంజెక్షన్స్ ఇస్తాము. అది FSH LH కాంపనెంట్ ఉన్న హార్మోన్ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము. సో దీన్ని మనము కంటిన్యూస్గా ఆల్టర్నేట్ డే స్కాన్స్ చేసుకుని రెస్పాన్స్ బట్టి డోస్ ఇంక్రీజ్ చేయడం లేదా డిక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మధ్యలో కూడా దీని రెస్పాన్స్ బట్టి మనము ఇంకొక ఎక్స్ట్రా ఇంజెక్షన్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలు దాన్ని యాంటగనిస్ట్ అంటాం, సిట్రోరిలిక్స్. సో డిపెండింగ్ అపాన్ ద గ్రోత్ బట్టి ఒక్కొక్కసారి గ్రోత్ హార్మోన్ లాంటివి కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం 10వ రోజు మనం ఎగ్స్ సైజెస్ ఎలా పెరిగాయి, సో ఎగ్స్ అనేది ఫాలికల్స్ అనమాట. ఫాలికల్ సైజెస్ బట్టి మనము ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. ట్రిగ్గర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రిగ్గర్ ఎప్పుడు ఇస్తాము అంటే మనకి హార్మోన్ టెస్ట్ బాగున్నప్పుడు, అలాగే ఎగ్స్ మనకి కావాల్సినవన్నీ మినిమం నెంబర్తో ఉంటే, రెస్పాన్స్ బాగున్నప్పుడు మనం ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో ట్రిగ్గర్ అంటే ఎగ్స్ విడుదల అవ్వటానికి ఇచ్చే, మెచ్యూరిటీ కోసం ఇచ్చే ఇంజెక్షన్ అనమాట. సో వన్స్ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన 36 hours మనము ఫాలికల్స్ అనేవి రిట్రీవ్ చేస్తాం అనమాట. ఫాలికల్స్ మనం ఎగ్స్ అనేవి కలెక్ట్ చేస్తాం. సో 36 hours తర్వాత ఫాలికల్ యాస్పిరేషన్, ఓవం పికప్ అంటాం. సో ఓవం పికప్, ఎగ్స్ని కలెక్ట్ చేయడాన్ని ఓవం పికప్ అనమాట, OPU ప్రొసీజర్ అంటాం. సో వన్స్ ఆ ఫాలికల్స్ని యాస్పిరేట్ చేసిన తర్వాత సో ఇమీడియట్గా మనకి ఎంబ్రియాలజీ ల్యాబ్లో ఎంబ్రియాలజిస్ట్కి ఏవైతే మనము ఫాలికల్స్ కలెక్ట్ చేసామో వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని ఊసైట్స్ ఉన్నాయి అనేది వాళ్ళు చెక్ చేస్తారు. సో వన్స్ మనకి మెచ్యూర్ ఊసైట్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ IVF అనమాట, ICSI ప్రొసీజర్కి. వన్స్ వచ్చిన ఊసైట్స్ని ఏ రోజైతే మనము ఈ ఫాలికల్స్ అనేవి యాస్పిరేట్ చేస్తామో ఆ రోజు ఫిమేల్ పార్ట్నర్ దగ్గర మనం ఊసైట్స్ కలెక్ట్ చేసుకున్న రోజే మేల్ పార్ట్నర్ నుంచి స్పర్మ్ శాంపుల్ అనేది కలెక్ట్ చేస్తాం. సో ఇందులో ఉంచి మనము స్పర్మ్స్ అనేవి సెలెక్ట్ చేసుకుని ICSI ప్రొసీజర్ ద్వారా మనము నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. సో ICSI ప్రొసీజర్లో ఎన్ని ఊసైట్స్ వచ్చాయో అవి ఆ స్పర్మ్స్తో మనము ICSI చేసి Day 5 వరకు కల్చర్ చేయడం అనేది జరుగుతుంది ఎంబ్రియాలజీ ల్యాబ్లో. Day 5లో మనకి ఎంబ్రియో స్టేటస్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టెప్ స్టిమ్యులేషన్ అనమాట. అంటే మనము ఎగ్స్ గ్రో చేయడానికి ఇచ్చే పీరియడ్ని మనం స్టిమ్యులేషన్ పీరియడ్ అని అంటాం. సో దాన్ని బట్టి మనం డోస్ ఇస్తూ ఎగ్స్ అనేవి రిట్రీవ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీని గురించి ఫర్దర్గా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి డెఫినెట్గా నన్ను రాజమండ్రి బ్రాంచ్లో నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.